ఈ వీడియో ద్వారా మనం పొంగడాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 250 గ్రాములు. వీటిని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే నీళ్లు లేకుండా వడపోసుకొని ఒక మిక్సీ జార్లో మెత్తని పిండిలాగా తయారు చేసి పెట్టుకోవాలి. బెల్లం 150 గ్రాములు. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. మనం ముందుగా పాకాన్ని రెడీ చేసుకుంటున్నాం. ఈ పాకాన్ని మనం ఈ విధంగా గిన్నెలో వేసి చూస్తే ఉండలాగా తయారైతే పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు దీనిలో కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పిండి అంతటిని ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా రెడీ అయిన పిండిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేడి చేసుకుని ఆ నీళ్లు కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని పల్చగా దోసల పిండిలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా పల్చగా దోసల పిండిలా తయారు చేసి పెట్టుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్లో కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం వేసుకుంటూ పొంగడాలని ఫ్రై చేసుకోవాలి. ఇలా పొంగడం వేడైన తర్వాత పూరీలాగా ఇలా పొంగుతుంది. ఇప్పుడు దీన్ని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొంగడాలని సంక్రాంతి టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇది మంచి స్వీట్ ఐటెం. మనం అరిసెలు చేసే పిండితోనే ఈ పొంగడాలను తయారు చేసుకుంటారు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పొంగడాలని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండి అంతటినీ కూడా ఇలా పొంగడాలు తయారు చేసుకోవాలి. చూసారు కదా, టేస్టీ పొంగడాలు రెడీ. వీడియో చూసినందుకు ధన్యవాదములు.